కాకపోతే చూసినందుకు మనకు అలా అనిపిస్తుంది. అసలు మనం దేవుణ్ణి ఈ విధంగా చూస్తే అయితే మనం దేవుణ్ణి అసలు చూడలేము, చూడకూడదనే అనుకోవాలి. చూస్తే మనం ఏమవుతామో మనకే తెలియదు కాబట్టి మనం చూడొద్దు అని కోరుకోవాలి. మనము ఆదిపురుష్ అసలు పోల్చకండి. ఆదిపురుష్ అనేది తీసేసేయండి. అసలు ఆదిపురుష్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మూవీ. అంతే చెప్పలేము. ఆదిపురుష్ హైలైట్స్ ఏమున్నాయి మేడం మూవీలో? హైలైట్స్ అంటే లాస్ట్ సీన్, అసలు లాస్ట్ 2 minutes ఉంటుంది మూవీ. అసలు హైలైట్ సీన్ అదంతా. అసలు అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ 2 minutes ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడాలండి. ఫ్యామిలీతో చూడొద్దు అన్నది ఏముండదు. వరలక్ష్మి క్యారెక్టర్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఒక సిస్టర్ని కాబట్టి నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే నేను ఎలా చూసుకుంటానో అలా అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 2 minutes అయితే సినిమా హైలైట్. ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ చూపని అదే చెప్తున్నాను కదా. అంటే మీరు ఆదిపురుషుతో పోలుస్తుంటే అసలు నథింగ్ అని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ ఎట్లుందమ్మా? పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. అంతా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా మిస్ అవ్వకుండా చూడాలి. అసలు మిస్ అవ్వాలని ఆలోచన కూడా రాదు. చూసేస్తారు మీరు. రేటింగ్ 10/10 ఇవ్వచ్చు. చిరంజీవి గారు ఎంట్రీ లేదు.